హలో అండి, ఇది మసాలా బొరుగులు కలపడానికి ఇవన్నీ కట్ చేసి ఉంచాను అనమాట. మా అబ్బాయి కలుపుతాడు ఇవన్నీ. మాకు అట్లా అలవాటు అనమాట. చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసి రెడీగా ఉంచితే కలుపుతాడు అనమాట. ఉప్పు కారం కొద్దిగా వేస్తాము. కాకపోతే చాట్ మసాలా అవి ఉంటే వేసుకుంటాం, లేకపోతే లేదు. ఇట్లాగా పుట్నాల పప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, ఉప్పు కారం, బొరుగులు వేసి ఇప్పుడు కలుపుతాడు. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పుట్నాల పప్పు అన్ని గిన్నెలో వేసి తర్వాత ఉప్పు కారం వేసాడు. కలిపేసి మొత్తం వేసాయి. కలిపి ఇప్పుడు బొరుగులు కలుపుతున్నాను అనమాట. ఫ్రెష్గా వచ్చాయి బొరుగులు అయితే తీసుకున్నాను ఇందాక. దానికి తగినన్ని బొరుగులు వేసుకొని మనం ఎంతమంది ఉంటామో దాన్ని బట్టి కలుపుకుంటే బాగుంటుంది. ఈ టైంలో ఇలా కలపడం ఇష్టం అనమాట. అందుకని మేము ట్రై చేసుకుంటాం ఇంట్లో బొరుగుల మసాలా. అప్పుడప్పుడు బొరుగులన్నీ కలిపిన తర్వాత నిమ్మరసం కూడా చెక్క లేదా ఒక కాయ మనకి కావాల్సినంత పులుపుని బట్టి రసం పిండుకొని మళ్ళీ మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఒక చిన్న కాయ ఇది రసం బాగానే ఉంది, కానీ ఒక కాయ పిండుతున్నాము. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని అన్ని కప్పుల్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని ఇంకా తింటాం అనమాట. ఇంకొకసారి కలుపుతున్నాను. ఇంకో టమాటా కూడా వేస్తున్నాడు. అండి మిక్సర్ అయిపోయింది, రెడీ అయింది. తల కప్పులో వేసుకొని తినడమే ముగ్గురు. అలాగా ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా మరమరాలు ఈజీగా